మనము సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనని చాలా విశేషంగా చేసుకుంటాం. మిగిలిన యొక్క దేవీ దేవతల యొక్క ఆరాధనలతో పోలిస్తే సుబ్రహ్మణ్య ఆరాధన కొంత భిన్నంగాను, వైవిధ్యంగాను ఉంటుంది. ఎందుచేతనంటే స్వామివారు సర్పస్వరూపంగా ఉంటారు. మీరు గమనించండి, నాగబంధుల యొక్క ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి గారుగా కొలుస్తుంటారు. ఎందుచేతను అంటే దాని వెనకాల తాత్విక రహస్యం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో కూడా వెన్నుపాము అని ఉంటుంది. ఈ వెన్నుపాము ఏం చేస్తుంది? మన శరీరం నిలబడడానికి ఆధారభూతంగా ఉంటుంది. అలాగే ఆ స్వామివారు కూడా సమస్త జగత్తుకు ఆధారభూతుడై ఉండి, ఎలా అయితే దేవగణములన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని వహిస్తున్నాడో, అలాగా మన శరీరంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి శక్తిని కూడా క్రోడీకరించి మనల్ని ఎదరికి నడిపించేది స్వామివారి తత్వం కాబట్టి, అది అర్థం చేసుకుంటూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాల్ని పొందవచ్చు.